మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. తాము బాత్రూమ్ లో ఉన్న సమయంలో ఎవరో వీడియోస్ తీశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థి నాయకులకు కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. యాజమాన్యం వచ్చే వరకు హాస్టల్ నుండి కదిలేది లేదని విద్యార్థి సంఘ నాయకులు స్పష్టం చేశారు. స్టూడెంట్స్ న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తామని అన్నారు. మరోవైపు హాస్టల్ బాత్రూంలో కిటికీలపై వేలిముద్రలను గుర్తించారు పోలీసులు. హాస్టల్లో పనిచేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 12 సెల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు గర్ల్స్ హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గది అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థినులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సిఎంఆర్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల వీడియోస్ అసలు ఎవరు తీశారనే దానిపై చర్చ నడుస్తోంది. కాగా హాస్టల్లో వంట చేసేందుకు వచ్చే వారు వీడియోస్ తీసి ఉంటారని కొంతమంది విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా అసభ్యకరంగా వీడియోస్ తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపించి నిందితులను గుర్తించాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తాము బాత్రూంలో ఉన్న సమయంలో ఎవరో వీడియోస్ తీశారని విద్యార్థినిలు ఆరోపించారు. అయితే ప్రెజెంట్ మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక సైడ్ క్లియర్గా అక్కడ బాత్రూమ్ గ్లాస్ మీద వేలిముద్రలు కనిపిస్తున్నాయి. అయితే ఆ వేలిముద్రల ఫొటోస్ కూడా అక్కడ తీసుకున్నారు. ఎవరో వీడియోస్ తీశారని విద్యార్థినిలు ఆరోపించారు. దానికి తగ్గట్టుగానే కరెక్ట్గా అక్కడ బాత్రూమ్ వెంటిలేషన్ విండో ఏదైతే ఉంటుందో ఆ విండోకి దుమ్ము ఉంది కాబట్టి క్లియర్గా కూడా వాళ్ళ వేలి ముద్రలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కేసులో 4గురిని ప్రెజెంట్ అయితే విచారించే పనిలో ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వంట చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ పని చేస్తుంటారని విద్యార్థినిలు ఒక డౌట్ని అయితే పెట్టారు. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది అక్కడ వేలిముద్రలు. క్లియర్గా ఒక 2-3 వేలిముద్రలు అయితే క్లియర్గా అక్కడ మనకి కనిపిస్తోంది. బాత్రూమ్ వెంటిలేషన్ విండో మనం చూస్తున్నాం ప్రెజెంట్ ఫోటోలో. ఈ బాత్రూమ్ వెంటిలేషన్ విండో ఏదైతే ఉందో దానికి పైన అక్కడ మనకి వేలిముద్రలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ వెంటిలేషన్ విండో గ్లాసెస్ మధ్యలో నుండి ఫోన్ పెట్టి అక్కడ రికార్డింగ్ చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే ఇది ఎప్పటి నుండి నడుస్తోంది, అసలు ఎవరెవరు చేశారు అనే దానిపై కూడా ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఇది నిన్న ఒక్కరోజే జరిగిందా, అంతకు ముందు నుండి కూడా ఇట్లాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా, అప్పటి వరకు ఎవరు చూడలేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూగా కనిపిస్తోంది. అసలు ఎప్పటి నుండి జరుగుతుంది అనేది కూడా చూడాలి. మొత్తానికి ఇటు ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ సిఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ముందు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు అయితే హుటాహుటిన రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. అయితే విజువల్స్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. బాత్రూమ్ కిటికీ ఏదైతే ఉంటుందో ఆ కిటికీకి ఉన్న వెంటిలేషన్ మిర్రర్స్ దగ్గర మనకి క్లియర్గా కూడా అక్కడ వేలిముద్రలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈజీగా మనమే ఐడెంటిఫై చేయొచ్చు అక్కడ ఎవరో వచ్చి ఖచ్చితంగా రికార్డ్ చేశారు అని. అయితే దీనికి విద్యార్థి నాయకులకు అట్ ద సేమ్ టైం కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అంత క్లియర్గా కనిపిస్తున్నా కూడా కాలేజ్ యాజమాన్యం, అసలు కాలేజ్ సిబ్బంది ఇట్లా వాగ్వాదం చేసుకోవడానికి గల రీజన్స్ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు యాజమాన్యం మాత్రం అక్కడికి వచ్చి ఎటువంటి రీజనింగ్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. పోలీసులు మాత్రం హుటాహుటిన అక్కడికి వెళ్లారు. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ 4గురిని అరెస్ట్ కూడా చేశారు. వంట చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అక్కడ విద్యార్థినిలు అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. క్లియర్గా బాత్రూమ్ కిటికీకున్న ఆ వెంటిలేషన్ మిర్రర్స్ దగ్గర మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం స్క్రీన్ మీద క్లియర్గా దుమ్ము పట్టిపోయి ఉంది మిర్రర్స్ మొత్తం కూడా. సో దానికి అక్కడ చేయి పెట్టి రికార్డింగ్ చేసే సమయంలో వాళ్ళ వేలి ముద్రలు
ఆ డస్ట్కి అంటుకొని మనకి క్లియర్గా కూడా విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఆ ఫొటోస్లో చాలా క్లియర్గా ఒక ఇద్దరు ముగ్గురు వేలి ముద్రలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే బాత్రూమ్ కిటికీ ఉంటుందో ఆ మిర్రర్స్ మధ్యలో నుండి ఫోన్ పెట్టి అక్కడ రికార్డింగ్ చేసినట్టుగా తెలుస్తోంది విద్యార్థినులు లోపల ఉన్నప్పుడు. అయితే ఇటువంటి రికార్డింగ్స్ ఈ మధ్య ఇటువంటి గర్ల్స్ కాలేజెస్లో, గర్ల్స్ హాస్టల్స్లో ఎక్కువైపోతున్న విషయం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, తరచూ వస్తున్నాయి. మళ్ళీ ఇటువంటి వచ్చింది కాబట్టి ప్రజెంట్ అక్కడ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామంటూ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యాజమాన్యం అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చి ఎటువంటి సమాధానం ఇచ్చే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు జస్ట్ అక్కడ యాజమాన్యం, అక్కడ ఉండే ఫ్యాకల్టీ మాత్రమే మాట్లాడింది. వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. క్లియర్గా మనకు వేలి ముద్రల విజువల్స్ ఆ ఫొటోస్లో కనిపిస్తున్నాయి. విద్యార్థినులు ఎవరో వచ్చి వీడియోస్ రికార్డ్ చేశారు అంటున్నారు. నలుగురు అరెస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా సిఎంఆర్ కాలేజ్ లో ఇంకా ఉధృత వాతావరణం అనేది ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే విషయం బయటకు వెళ్ళిన తర్వాత ఏబీపీకి సంబంధించిన వారు, ఎన్ఎస్యూ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆందోళన బాట పట్టారు. నిన్నటి నుంచి కూడా ఎవరైతే యాజమాన్యం ఈ నిర్లక్ష్య ధోరణి పైన కూడా వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందని కూడా వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి సమయంలో నలుగురు అనుమానితుల్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళు బీఆర్కి చెందినటువంటి వర్కర్స్ గా కూడా పోలీసులు తీర్చారు. అయితే వారికి సంబంధించిన ఫోటోలు కానీ అవన్నీ కూడా ఫోన్లన్నీ కూడా సీజ్ చేసిన తర్వాత ఆ ఫోన్ లో ఎటువంటి డేటా అయితే లేదు, ఎటువంటి రికార్డింగ్ ఫోటోలు కానీ తీసినట్టుగా అయితే లేదనేది కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో పాటు వీళ్ళంతా కూడా అక్కడ ఏదో చప్పుడు జరుగుతుంది, వీళ్ళందరూ కూడా పార్టీ మూడ్ లో ఉన్నారు. కొంతమంది బాత్రూమ్ లో తొంగి చూస్తున్నటువంటి ఆనవాళ్ళు కూడా చాలా క్లియర్ గా కనపడినప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు, మీరు గతంలో ఏమైనా వీడియోలు ఏమైనా తీసారా, లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు వారిని విచారిస్తున్న నేపథ్యం కాబట్టి అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి వీడియోలు అయితే అమ్మాయిలు తీయలేదనేది కూడా పోలీసులు చాలా క్లియర్ గా అయితే చెప్పారు. ఇదే అంశాన్ని కూడా కాలేజీ యాజమాన్యానికి కూడా వారు చేరవేసినటువంటి పరిస్థితి. అయితే కాలేజీకి సంబంధించిన యాజమాన్యం గతంలో కూడా ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోపోగా ఇప్పుడు ఏకంగా ఒకవేళ అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోయింది అనుకోండి, ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు కొట్టి పారేసేటోళ్ళు. కాకపోతే ఎంతో భద్రత ఉండాల్సినటువంటి మహిళా కాలేజ్ కానీ మహిళా హాస్టల్స్ వద్ద కంపల్సరీ కూడా కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అటువైపు పనులు చేసేటోళ్ళు వీళ్ళు చేసేటప్పుడు బాత్రూమ్లు తొంగి చూసుకుంటే వీళ్ళు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ కూడా విద్యార్థులను క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇక హాస్టల్ వద్దకి చేరుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే జరిగినటువంటి ఘటన బయట రావడంతో వారు కూడా భయాందోళనకు గురైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో లక్షల రూపాయలు ఫీజు కట్టి హాస్టల్లో చేర్పిస్తే మా పిల్లలకి ఇప్పటి వరకు రక్షణ లేకుండా పోయిందంటూ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటామని గర్ల్స్ హాస్టల్లోకి లోపలికి వెళ్ళినటువంటి ఎన్ఎస్యూ విద్యార్థి సంఘ నేతలకి అనుమతి లేదంటూ లోపలికి వారు సిబ్బంది పంపించలేదు. అక్కడ వాళ్ళతో ఆ గొడవ అయితే కాసేపు జరిగిన నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికీ ఈ ఘటన గురించి మొత్తం హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళు పంపించారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎంతో సెక్యూరిటీ, ఎంత మంచి పేరు ఉన్నటువంటి సిఎంఆర్ కాలేజీలో ఈ రకంగా గత కొంతకాలంగా ఇట్లా ఆరోపణలు రావడం, ఇప్పుడు ఏకంగా మహిళల బాత్రూమ్ లో తొంగి చూశారనేది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ఇది పెద్ద క్రైమ్ గానే పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు వీడియోలు తీయకపోతే ఖచ్చితంగా వీళ్ళు వీడియోలు తీసుకుంటారని కూడా విద్యార్థులు కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా విచారణ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఇంకా గతంలో కేవలం వీరేనా, వీరు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, ఏంటి, ఏ పని చేయడానికి అక్కడికి వచ్చారు, వీళ్ళు ఎలా ధైర్యం చేసి కిటికీలో నుంచి కూడా వారిని అమ్మాయిలు చూడడానికి వీళ్ళు ప్రయత్నించారన్న దాంతో కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం.